అనగనగా రత్నగిరి అనే గ్రామం. ఊరంతా పచ్చని పొలాలు, సెలయేళ్లతో బృందావనంలా ఉండేది. అదే ఊరి చివర ఒక పాత పూరి గుడిసె ఉండేది. అందులో శివయ్య, లక్ష్మమ్మ నివాసముండేవారు. శివయ్య అడవిలో కట్టెలు కొట్టి పట్నంలో అమ్మి డబ్బు సంపాదించేవాడు. ఏ రోజుకారోజన్నట్టు కటిక పేదరికంలో బ్రతికేవారు. ఒకరోజు సాయంత్రం బయట వర్షం మొదలవబోతోంది. లోపల చిన్న నూనె దీపం వెలుగుతోంది. లక్ష్మమ్మ ఖాళీ గిన్నెను చూస్తూ కన్నీరు తుడుచుకుంటోంది. ఆకాశం నల్లగా మారింది. గాలి హోరుకు ఆ పూరి గుడిసె పైకప్పు ఎగిరిపోతుందేమో అన్నట్లుగా ఉంది. శివయ్య అడవినుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. లక్ష్మి, ఇవాళ్ల అడవిలో ఒక్క ఎండుకట్టు కూడా దొరకలేదు. ఇవాళ్ల కూడా మనకు ఉపవాసమేనేమో. ఉపవాసాలు మనకు కొత్త ఏంటి చెప్పండి. కానీ మన బతుకులు ఇలాగే ముగిసిపోతాయా? పెళ్ళైన కొత్తలో ఎన్ని కలలు కన్నాం. ఒక చిన్న పెంకుటిల్లైనా కట్టుకుందామనుకున్నాం. ఇప్పుడేమో ఈ గడ్డి పరకల కింద చలికి వణుకుతూ చావాల్సొస్తోంది. నా చేతకానితనం లక్ష్మి, నీకు ఒక్క పూట కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాను. ఆ దేవుడికి కూడా మన మీద కరుణ లేదు. ఈ ముసలితనంలో మనల్నిలా రోడ్డున పడేశాడు. అలా బాధపడి మంచినీరు తాగి నిద్రపోతారు. రాత్రి 12 గంటల సమయం. గాలివాన భీభత్సంగా ఉంది. అకస్మాత్తుగా గుడిసె మధ్యలో ఉన్న మట్టి నేల కంపించడం మొదలైంది. శివయ్య ఇంకా లక్ష్మి నిద్రలేచారు. ఇంకేముంది, వర్షం ధాటికి గుడిసెలోకి నీళ్లొస్తున్నాయి. శివయ్య, లక్ష్మమ్మ ఒక మూల ముడుచుకుని కూర్చున్నారు. సరిగ్గా అప్పుడే వారు కూర్చున్న నేల అడుగున ఏదో పెద్ద శబ్దమొచ్చింది. అదిగో చూడండి, నేల మధ్యలో మట్టి విడిపోతోంది. భూకంపం వస్తోందా? మనం చనిపోతామా? అది భూకంపం కాదు. అదిగో చూడు, నేల లోపల నుండి కాంతి వస్తోంది. ఇక్కడేం జరుగుతోందో నాకర్థమవ్వట్లేదు అని భూమి లోపలికి ఉన్న ఆ మెట్లగుండా ఉన్న రహస్య మార్గం వైపు అడుగులు వేస్తారు. ఏంటండి ఈ మాయ? ఇప్పుడేం చేద్దాం? భయపడకు లక్ష్మి, నా వెంటేరా. మెట్లు దిగుతుంటే గాలిలో అద్భుతమైన సుగంధం వ్యాపిస్తోంది. వారొక్కో మెట్టు దిగుతుంటే పైన ఉన్న దారిరధ్రం మాయమవుతోంది. కిందకు వెళ్లే కొద్దీ గాలి వెచ్చగా, ఆహ్లాదకరంగా మారింది. మెట్లు ముగియగానే ఒక భారీ స్వర్ణద్వారం వారి ముందుంది. ఏమండి, నేను కలకంటున్నానా? ఈ తలుపులు బంగారంతో చేసినట్లున్నాయి. తలుపు తెరవగానే ఎదురుగా వెలుగునిచ్చే స్ఫటికాలు, పాలరాతి భవనం కనిపిస్తాయి. లక్ష్మి, ఇది ఇంద్రలోకమా లేక వైకుంఠమా? వారా భవనంలోకి అడుగుపెట్టగానే వారి శరీరాల్లో వింతైన మార్పు మొదలైంది. ముడతలు పడిన చర్మం బిగువుగా మారింది. వంగిన నడుము నిటారుగా అయ్యింది. వారిద్దరూ యువతీ యువకుల్లా మారిపోయారు. ఏంటండి, నేను 20 ఏళ్ల అమ్మాయిలా మారిపోయాను. నా చేతులకు ముడతలేవి? నా కళ్లల్లో ముసలితనం పోయింది. మీరు కూడా యువకుడిలా కనిపిస్తున్నారు. అవును లక్ష్మి, నా ఒంట్లో ఏనుగు బలం వచ్చినట్లుంది. ఇక్కడేదో మాయ ఉంది. అదేంటో మనం కనిపెట్టాలి. అలా అనుకుని వారా భవనంలో తిరుగుతుండగా ఒక పెద్ద భోజనశాల కనిపించింది. అక్కడ టేబుల్ మీద వెండి పళ్లాల్లో రకరకాల పిండివంటలు పొగలు కక్కుతున్నాయి. వారు ఆకలితో టేబుల్ దగ్గరకు వెళ్తారు. వారు మనసులో ఏది అనుకుంటే అది అక్కడ ప్రత్యక్షమవుతోంది. అది చూసి లక్ష్మి ఇలా అంటుంది. నాకు వేడివేడి గారెలు కావాలి అని మనసులో అనుకున్నానో లేదో ఇక్కడ ప్రత్యక్షమయ్యాయి. దేవుడా, ఇంతకాలం మా కన్నీళ్లు చూసి ఈ నిధిని మాకోసం దాచుంచావా? అలా అనుకుని వారికి నచ్చిన వంట కడుపునిండా తిని భవనం మధ్యలో ఉన్నొక పెద్ద రత్నాల సింహాసనం దగ్గరకు వెళ్తారు. దాని ముందు ఒక పుస్తకం తెరిచి ఉంది. ఆ పుస్తకం దగ్గరకు వెళ్లగానే అందులోని అక్షరాలు వినిపించడం మొదలయ్యాయి. శివయ్య, లక్ష్మమ్మ, భయపడకండి. ఈ ఇంద్రభవనం సత్యనిధి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నవారు, అత్యంత నిరుపేదలుగా పుట్టికూడా ధర్మాన్ని తప్పనివారికి మాత్రమే ఈ ఇల్లు దక్కుతుంది. ఈ భూమిమీద మీ కష్టకాలం ముగిసింది. పైన ఉన్న పూరిగుడిసె లోకానికి ఒక ముసుగు మాత్రమే. లోపల ఉన్న ఈ సామ్రాజ్యానికి మీరే రాజు, రాణి. ఇందులోకి ప్రవేశించగానే మీరు 20 ఏళ్ల వయస్కుల్లా మారిపోతారు. మరీ భూమిమీదకు వెళ్లగానే ఎప్పటిలాగానే అందరికీ కనిపిస్తారు. మీ జీవితంలో పోగొట్టుకున్న సంతోషాలన్నీ ఇక్కడ మీరు పొందవచ్చు. ఇక్కడ దొరికే నిధి మొత్తం మీ సొంతం. అంటే ఇక మనం ఆకలితో అలమటించక్కర్లేదన్నమాట. రోజూ ఎలా గడుస్తుందో అనే బాధ, భయం లేకుండా బ్రతకచ్చు లక్ష్మి. అవునండి, అంతా బాగానే ఉంది. కానీ ఊరి జనం మనల్ని చూసి ఏమనుకుంటారు? మనం ఒక్కసారిగా ధనవంతులమైతే మనల్ని బతకనిస్తారా?
ఈ ఇల్లు కేవలం మీకు మాత్రమే కనిపిస్తుంది. వేరే ఎవరైనా గుడిసెలోకి వస్తే వారికి కేవలం పాత సామాన్లు, దుమ్ము మాత్రమే కనిపిస్తాయి. చూసావా లక్ష్మి, దేవుడు మనకు ఎంతటి రక్షణిచ్చాడో. మనం పగలు లోకానికి నిరుపేదల్లాగే కనిపిద్దాం, కాని రాత్రిపూట ఈ మాయాభవనంలో రాజుల్లాగుందాం. ఇంత సంపదతో మనమిప్పుడు కోటలు కట్టి చేసేదేం లేదు. మన ఊరిలో ఉన్న పేదలకు రహస్యంగా సహాయం చేద్దాం. నిజమేనండి, మన కష్టం పోయింది. ఇక ఇతరుల కష్టం పోగొడదాం. ఈ పూరి గుడిసెనే మన ఇంద్రభవనం. అలా ఆ వృద్ధ దంపతులు తమ శేష జీవితాన్ని అద్భుతమైన సుఖాలతో, అంతకంటే గొప్పదైన తృప్తితో గడిపారు. లోకం వారిని చూసి జాలిపడేది, కాని వారు మాత్రం లోకాన్నే మాయచేయగల సామ్రాజ్యంలో మహారాజుల్లా జీవించారు. అడవి అంచున ఉన్న ఆ చిన్న గ్రామంలో సోమయ్య అనే పేద మూలికా వైద్యుడు ఉండేవాడు. తరతరాలుగా అతని కుటుంబం అదే ఊరిలో మూలికా వైద్యం చేస్తూ ఉండేవారు. ఊరిలో ఎవరికి ఏ జబ్బు వచ్చినా, ఏ పాము కరిచినా సోమయ్య ఇచ్చే పసరుమందులే ప్రాణాధారం. ఎవ్వరి దగ్గర రూపాయి కూడా డబ్బు తీసుకోడు. ప్రజలు ప్రేమతో బియ్యం, పప్పు ఏమైనా ఇస్తే తీసుకునేవాడు. మన సోమయ్య చేతిలో ఏదో మాయుందిరా, ఏ రోగాన్నైనా ఇట్టే నయం చేస్తాడు. అవును, ఆయన వల్లే మనం బతికి బట్టగడుతున్నాం, లేకపోతే మన గ్రామమే ఉండేది కాదు. ఇదిలా ఉండగా ఆ ఏడు గ్రామంలో ఒక వింతైన వ్యాధి ప్రబలి పసిపిల్లలు నీరసించిపోతున్నారు. ఊరంతా సోమయ్య వద్దకు వచ్చారు. సోమయ్య ఆ పిల్లల కళ్ళు చూసి ఇలా అంటాడు. ఈ వ్యాధి ఏంటో నాకు కూడా అంతు చిక్కకుండా ఉంది. ఇలాంటి రోగాలు నయమవ్వాలంటే అడవి మధ్యలో దొరికే అరుదైన నీలవేణి మూలిక తేవాలి అని మా నాన్నగారు చెప్పినట్టు గుర్తు. నాకు వయసు మీదపడి ఎక్కువ దూరం నడవలేను. అది మీలో ఎవరైనా వెళ్ళి తీసుకురాగలిగితే పిల్లలకు రోగం నయం చేస్తాను అని చెప్తాడు సోమయ్య. ఆ మాటలు విని ఊరి ప్రజలు ఇలా అంటారు. అమ్మో, అడవి మధ్యలోక పెద్ద పూరులుంటాయి, వెళ్ళిన వాళ్లను చంపేస్తాయి. సోమయ్య గారు, మమ్మల్ని క్షమించండి. మేము ప్రాణాలను పణంగా పెట్టి అక్కడికి వెళ్ళితే మాకేదైనా జరిగితే మా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? ఈసారికి అందరూ 25 మైళ్ళ అవతలున్న ప్రభుత్వాసుపత్రికి వెళదాం అని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆసుపత్రి మందులకు ఆ వ్యాధి తగ్గదు అని సోమయ్యకు తెలుసు. అందుకే తానే ఆ అడవి లోపలికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. తినడానికి తిండి మరియు నీళ్లు తీసుకుని గతంలో ఎన్నడూ వెళ్లనంత లోతైన అడవివైపు అడుగులు వేశాడు. మధ్యాహ్నమయ్యింది. అక్కడ ఒక ముళ్ల పొదలో చిక్కుకొని కదలలేక దీనంగా అరుస్తున్న ఒక ముసలిమేక అతనికి కనిపించింది. సోమయ్య జాగ్రత్తగా ముళ్లను తొలగించి దానికి తగిలిన గాయానికి అక్కడి ఆకులతోనే పసరుమందు చేసి పూశాడు. అప్పుడా మేక మనిషి గొంతుతో ఇలా అంటుంది. ధన్యవాదాలు సోమయ్య, నీ మేలు ఎప్పటికీ మరచిపోలేను. మేక మాట్లాడటమేంటి అని సోమయ్య అదిరిపోయి ఇలా అంటాడు. ఏంటి, మేక మాట్లాడుతోందా? ఇదెక్కడి విడ్డూరం? నేను ఈ అడవిలో సంచరిస్తున్న ఒక కాపలాధారిని. వనదేవత వరం వల్ల నేను మనిషిలా మాట్లాడగలను. ఓహో, అదా సంగతి. బాగుంది. అది సరేగాని నాకో సహాయం చేస్తావా? ఈ అడవిలో ఎంత వెతికినా దొరకడం లేదు. ఏంటది సోమయ్యా? నీలవేణి మూలిక. మా గ్రామంలో విచిత్రమైన వ్యాధి సోకి పిల్లలు నీరసించిపోతున్నారు. అది నయమవ్వాలంటే ఆ మూలికా కావాలి. అది ఎక్కడ దొరుకుతుందో చూపించగలవా? అంతేనా? నా వెంటరా, నేను తీసుకెళ్తాను. అలా సోమయ్య ఆ మేక వెంటే వెళ్తాడు. మేక ఆ మూలికను చూపిస్తుంది. మూలిక తీసుకుని సోమయ్య మేకకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతుండగా మేక ఇలా అంటుంది. ఇదిగో సోమయ్యా, నీలాంటి నిస్వార్థమైన మనిషిని ఎప్పుడూ చూడలేదు. అందుకే నిన్ను ఒక చోటుకు తీసుకెళ్తాను అని సోమయ్యను ఆ మేక ఒక మూతబడిన గుహ ఉన్న చోటుకు తీసుకెళ్తుంది. ఇదేంటి, ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ గుహలో వజ్రవైఢూర్యాలు కొలువైన అనంత నిధి ఉంది. కాని ఆ ద్వారం తెరుచుకోవాలంటే దాని ముందు ఉన్న ఆ రాతి పాత్రలో నీళ్లు నింపాలి. నాకు నిధిమీద ఆశలేదు, కాని దానివాళ్ల మా ఊరు బాగుపడుతుంది అనే ఆశ మొదలయింది. రోడ్లు, కరెంటు, ఇంకా అవసరమైనన్ని నీటి చెరువులు ఇవన్నీ చేయించవచ్చు కదా. ప్రయత్నిస్తాను. సోమయ్య, ఇంకా షరతు పూర్తవ్వలేదు. ఈ చెట్టుపైనున్న వందలాది పక్షులు దాహంతో అలమటించిపోతున్నాయి. నీటివాగు ఇక్కడి నుంచి 5 మైళ్ల దూరంలో ఉంది. వాటికి ఎగిరే శక్తి కూడా లేదు. నీవు నీళ్లు తీసుకురాగానే ఆ పక్షులు మొత్తం తాగేస్తాయి. వాటి దాహం తీరుస్తూ ఆ రాతిలో నీరు నింపగలవా?
గుర్తుపెట్టుకో, ఈ క్రమంలో ఒక్క పక్షి దాహంతో చనిపోయినా ఆ నిధి నీకు దక్కదు. పెద్ద షరతే, కాని ఇన్ని పక్షులకి దాహం తీర్చే అవకాశం ఆ దేవుడు నాకిచ్చాడనుకుంటాను. మొదలు పెడతాను. అని సోమయ్య ఏరు దగ్గరకు వెళ్ళి తన చిన్న కుండతో నీళ్లు తెచ్చాడు. పక్షుల ఆకలితో దాహంతో అతని మీద పడ్డాయి. సోమయ్య తన కోసం తెచ్చుకున్న రొట్టె ముక్కలను పొడిచేసి వాటికి వేసి నీళ్లు తాగించాడు. ఎన్నిసార్లు తెచ్చినా పక్షులు వందల సంఖ్యలో ఉండటం వల్ల నీరు దారిలోనే అయిపోయేవి. సోమయ్య కాళ్ళు లాగడం మొదలుపెట్టాయి. అయినా సరే వదలకుండా ఆ పాత్రను నింపడంపై దృష్టి పెట్టాడు. కాసేపటికి సోమయ్య ఇది గమనించాడు. పాత్ర నిండటం లేదు. ఎందుకంటే పక్షులు తాగుతున్నాయి, మిగిలిన నీరు ఎండకు ఆవిరైపోతోంది. అప్పుడు సోమయ్య ఒక ఉపాయం చేశాడు. పక్షులన్నీ తడిసి చల్లబడటానికి ఒక బట్టను నీళ్లలో ముంచి వాటిమీద చిలకరించాడు. దీనివల్ల వాటికి త్వరగా ఉపశమనం కలిగింది. ఆ తరువాత పక్షులన్నీ తృప్తిగా తాగాక మిగిలిన నీటిని పాత్రలో పోశాడు. పక్షులు కూడా సోమయ్యకు సహాయంగా తమ ముక్కులతో ఆకులు కొమ్మలు తెచ్చి పాత్రపైన ఎండపడకుండా నీడలా కప్పాయి. చివరకు ఆ పెద్ద రాతి పాత్ర నిండింది. గుహద్వారం కదిలింది. లోపల బంగారం వజ్రాలు రాసులుగా ఉన్నాయి. అది చూసి మేక ఇలా అంటుంది. వెళ్ళు సోమయ్యా, నువ్వు గెలిచావు. ఈ నిధి మొత్తం ఇక నీ సొంతం. సోమయ్య లోపలికి వెళ్ళి కొన్ని బంగారు నాణాలు మాత్రమే తీసుకుని బయటకొచ్చాడు. అది చూసి మేక ఇలా అంటుంది. ఏంటి సోమయ్యా, ఇంత కష్టపడ్డావు? ఈ కొన్ని నాణాలు సరిపోతాయా? ముందే చెప్పాను కదా, నాకు నిధి మీద ఆశ లేదు. మా ఊరు బాగుకోసం ఇవి సరిపోతాయి. ఈ బంగారు నాణేల కన్నా ఇన్ని వందల పక్షుల దాహం తీర్చాను. అదే మహానందంగా ఉంది. అని సోమయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సోమయ్య ఊరికి వెళ్ళగానే ఊరి జనం తన ఇంటి వద్ద ఉంటారు. ఆసుపత్రి మందులు పనిచేయలేదు అని సోమయ్యతో చెబుతారు. సోమయ్య ఆ నీలవేణి మూలికను ఉపయోగించి పసరు చేసి పిల్లలికిచ్చాడు. వెంటనే అది పనిచేసింది. పిల్లల రోగం మాయమయ్యింది. ఇంకా సోమయ్య అడవిలో జరిగిన విషయం చెప్పి ఊరి బాగుకోసం గ్రామంలో పెద్ద చెరువు తవ్వించాడు. రోడ్లు వేయించాడు. ఆ ఊరి ప్రజలకు మూలికా వైద్యం కూడా నేర్పించాడు.